హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణి. కడప జిల్లా దగ్గర దువ్వూరు మండలం నీలాపురం గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూడనీకైతే వెళ్తున్నాము. ఇక్కడున్న ఆంజనేయ స్వామి స్వయంభూ అండి, ఏకశిల. అలాగే పడమటి దిక్కు కాకుండా తూర్పు వైపు చూస్తుంటాడండి స్వామి. ఇంకా ఎన్నో మహిమలు ఉన్నాయండి ఈ స్వామివారికి. చెప్పాలంటే చాలానే ఉంది. టైం సరిపోదు కాబట్టి తొందరగా వెళ్ళేసి స్వామివారిని అయితే దర్శించుకుందాం. వచ్చేయండి. ఏంటవి? ఇంత కష్టమైన దావలో నుంచి వెళ్తే కానీ మనకు ఏ స్వామి దర్శనం అనేది జరగదండి. ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు చుట్టూ పచ్చదనంతో గుడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకోకుండా చూసేయండి. యాగం హోమం శ్రీ మహాలక్ష్మి సమేత కోనవల్లభరాయ స్వామి క్షేత్రం, వీరాంజనేయ స్వామి దేవస్థానం. పసుపు కుంకుమలు వేయరాదు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం. గుడి కూడా చాలా ఏళ్ళ నాటిది. కొండల్లో ఉంది ప్రజెంట్ ఈ గుడి. మనం ఒకవేళ ఏదైనా కోరికలు కానీ మొక్కులు కానీ మొక్కున్నా మన కోరికలు మొక్కులు అనేటివి తప్పకుండా నెరవేరుతాయి. మా పవన్ అప్పుడే మొదలు పెట్టేసినాడు గంటలు కొట్టడం. మనం కూడా కొట్టి లోపలికి వెళ్ళిపోదాం. కోనేరు కూడా ఉంది. కోనేరు మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ స్వామిని అయితే చూపిద్దాం. గాజు పురుగు ప్రజెంట్ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి వచ్చేసి స్వయంభూ అండి. అలాగే ఏకశిల తూర్పు వైపు చూస్తుంటారండి. అలాగే ఈయనకు సపోర్ట్గా వెనకల పాము పుట్ట అయితే ఉందండి. చాలా పెద్దదండి పుట్ట కూడా. చూపిస్తాను. గుడి చూడండి, చాలా పాతది. స్వామి వెనకాల పుట్ట కూడా ఉంది. చూస్తున్నారా? ఇదిగోండి, స్వామికి ఆధారం ఈ పుట్టమట్టి. ఈ పుట్టమట్టి మీద ఏకశిల మీద ఉన్నాడు స్వామి. అదే పాములు ఉంటాయేమని నాకు కొద్దిగా భయంగా ఉంది. లోపలికి చూపించలేను కానీ పుట్ట అయితే ఉంది. ఈ ఆంజనేయ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అండి. తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శించుకోండి. కోనవల్లభరాయ స్వామి దేవస్థానం అంట. నీలాపురం గ్రామం, దువ్వూరు మండలం, కడప జిల్లా. దువ్వూరు నుంచి మనకు కొద్దిగా డిస్టెన్స్లోనే ఈ కోనవల్లభరాయ స్వామి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు సీతారామచంద్ర స్వామి మూర్తులు. ఇక్కడ ప్రతి పుణ్యానికి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయంట అండి. మా వాళ్ళైతే ప్రదక్షిణలు చేస్తున్నారు. మనం ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూసి వచ్చేద్దాం. ఎవ్వరు జనాలు లేరనుకోకండి. ఇక్కడ మామూలుగా పౌర్ణమిలలో ఇక్కడ ప్రత్యేక పూజలు అనేటివి జరుగుతాయంట. ఇందుకు
ఇదేనండి కోన వల్లభరాయ స్వామి దేవస్థానం. స్వయంభు శివలింగము, స్వయంభు ఆంజనేయ స్వామి విగ్రహము. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడికి ఒక్కసారి వచ్చినారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రండి. ఈ కోన వల్లభరాయ స్వామి గుడి పక్కనే ఇక్కడ కాశీనాయన స్వామి దేవస్థానం కూడా ఉందండి. కాశిరెడ్డి నాయన, మాతా అన్నపూర్ణేశ్వరి దేవి. చూడండి చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా, పక్షులు. అది చూడండి అక్కడ ఒక పక్షి చూపిస్తాం మీకు. ఇదిగో ఇది రేర్ పక్షి. చుట్టూ కొండల మధ్యలో స్వామి స్వయంభుగా వెలిసారంట. మా వాళ్ళు అయితే పండ్లు పెట్టి పూజ అయితే చేస్తున్నారు. మనం ఆలోగా కోనేరు చూసి వచ్చేద్దాం. చూడండి నేను మీ తరుణ్ణి. కోనేరు అయితే కొద్దిగా డౌన్లో ఉంది. ఓహో అబ్బా, చూడండి కోనేరులో నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఆ కాలంలో కట్టిన కోనేరుని ప్రజెంట్ కొద్దిగా రీమోడల్ చేశారంట. చుట్టూ పచ్చదనంగానే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చేయండి. వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.